40 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసిన మావయ్య గారికి, అత్తయ్య గారికి శుభాభినందనలు. 1986లో పెళ్లి చూపుల్లో కలిసిన 2 హృదయాలు, అదే సంవత్సరంలో పవిత్ర బంధంతో ఒకటైన 2 జీవితాలు. సేవే పరమో ధర్మం అని భావించి ఫార్మసిస్టుగా ఎందరో ప్రాణాలకు ఆరోగ్యాన్ని అందించిన మావయ్య గారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలో ఆనందాన్ని వెతికారు. భక్తియే జీవన మార్గమని నమ్మి నిత్యం భగవన్నామస్మరణలో మునిగిపోయే అత్తయ్య గారు శ్లోకాల మాధుర్యంతో ఇంటిని ఆలయంగా మార్చారు. ఆమె భక్తి, ప్రేమ, సహనం కుటుంబానికి దివ్య ఆశీర్వాదాలు. 1987లో హేమంత్ రూపంలో ఆనందం వచ్చే తల్లిదండ్రుల కలలకు రూపమై ఇంటంతా నవ్వులు నింపే 1989లో శ్రీదేవి పుట్టి సిరి సంపదల ఇంటిని అలంకరించే అన్నా చెల్లెల అనుబంధంతో ఆ ఇంటి ప్రతిరోజు పండుగై మారే. పిల్లల పెరుగుదలతో పాటు కలలన్నీ నిజమవుతూ వచ్చే ఇంటి కొత్త గడప దాటి గృహప్రవేశ శుభవేళ చేరే. ఆ ఇంటి గోడల మధ్య ఎన్నో నవ్వులు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో పండుగలు, ఎన్నో ఆశీస్సులు కుటుంబ ప్రేమకు సాక్షులై నిలిచే. కాలం తన ప్రయాణం సాగించగా శ్రీదేవి జీవితంలో అనిల్ అడుగుపెట్టారు. విద్యలో విశిష్టుడు, CA పట్టాతో కుటుంబాన్ని గౌరవం తెచ్చే. రిషి అభినవ్ రూపంలో వారి ఇంట ఆనందాలు విరిసే. చిన్నారి నవ్వులతో ప్రతిరోజు స్వర్గానుభూతిగా మారే. మరోవైపు హేమంత్ జీవితంలో పావని ప్రేమదీపమై వెలిగే. నిష్కాశ్రీ, వర్షిణీశ్రీ రాకతో ఇల్లు మరింత కలకలలాడి. నలుగురు మనవళ్ళు, మనవరాళ్లతో మమతల మల్లెలు, ప్రేమ నీడలో విలువ విత్తనాలు మొలిచే. ఇదే సంపూర్ణ కుటుంబం, ఇదే ఆనందాల నిలయం. చిరునవ్వులే చిరునామాగా, ప్రేమ పరిమళంగా నిలిచిన లోకం. జీవిత బాధ్యతలన్నీ పూర్తి చేసి ఇప్పుడు కుటుంబ ప్రేమ మధ్య భగవంతుని ఆశీస్సులతో ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నారు. మీ ఇద్దరి ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, సహనం మా అందరికీ ఆదర్శం. ఈ 40 ఏళ్ల అనుబంధం ఇలాగే శతమానం భవతి అనే ఆశీర్వాదంగా మారాలని, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, అపారమైన ఆనందంతో ఇంకా 50వ, 60వ, 70వ వివాహ వార్షికోత్సవాలు కూడా ఇదే ఉత్సాహంతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. దేవుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలి. మీ చిరునవ్వులు ఎప్పటికీ చెదరకూడదు. మీ ప్రేమ కథ తరతరాలుగా స్ఫూర్తిగా నిలవాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య గారు, మావయ్య గారు. మీరు ఇలాగే సంతోషంగా ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని వెడ్డింగ్ యానివర్సరీ కోరుకుంటున్నాను.